నా పేరు మామిడాల సూరిబాబు అండి. మాది గొల్లపురోలు. గొల్లపురోలు టౌన్‌లో కీలక వాలంటీర్ కింద నేను పనిచేశాను. పనిచేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పట్టుకెళ్ళి ఇలా అనాథ పిల్లలకి ఆయన జీతంలో వచ్చిన డబ్బులు ఈ దేవుడిచ్చిన పిల్లలకి ఇమ్మని చెప్పి పంపడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాల్లో మేము పాల్గొంటున్నందుకు, మేము జనసేన పార్టీలో పనిచేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మా, ప్రతి నెల వస్తున్నాయి. వస్తున్నాయండి అయ్యా. ఆ! అక్కడికి వెళ్ళిన నెల కానించి వస్తున్నాయండి. వస్తున్నాయి. ఈ పవన్ కళ్యాణ్ గారు సొంత జీతం డబ్బులు ఇచ్చారు. అవునండి ఆయన అయ్యా. జీతం డబ్బులాగా దేవుడిచ్చిన పిల్లలందరికీ మా పంచి బాబుకి పెడుతున్నారు. వచ్చినయ్యా అందరికీ పంచి పెడుతున్నారండి. అవునండి బాబు. అదే. అంత మునుపు మేము అప్పులు చేసుకుని తింటాం వచ్చేదండి. ఆ! మరి మహానుభావుడు ఇచ్చిన కాడికి అప్పులు పెడతా ఎక్కువటం లేదండి కనుక ఇప్పుడు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? ఈ డబ్బులు అండి ఆ! మునుపు 2 నెలలు 3 నెలలు వచ్చినాయి కాలువ పట్టీలు కొన్నానండి. ఆ! ఈ వరకు ఈ అప్పులు చేసి తిన్నాయి తీర్చానండి. హ్మ్. ఇక్కడి నుంచి వచ్చినాయి పిల్లకి చెవులకి ఏయోడు కొంటానండి తల్లిదండ్రులు లేని బిడ్డ బాబయ్య. ఆ! ఆ బాబు పేరుండి పోవాలి. పవన్ కళ్యాణ్ బాబాయ్ గారు ఇచ్చారు. తన జీతంలో నుంచి శాలరీలో మా పేద పిల్లల కోసం ఇచ్చారు. ఈ టైప్ లో ఎప్పుడన్నా ఏ ప్రభుత్వంలో ఏ డిప్యూటీ సీఎం గారు మీకు ఇచ్చారమ్మా ఎవరన్నా కానీ? సార్ ఇప్పుడు ఇచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్. ఈయన మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటున్నా ఎస్ సార్. రావడం వల్ల మీకు అందరికి ఉపయోగమా? ఎస్ సార్. నా పేరు మామిడాల సూరిబాబు అండి. మాది గొల్లపురోలు. నేను జనసేన కీలక వాలంటరీగా పనిచేశానండి. పనిచేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని చెక్ పట్టుకెళ్ళి పిల్లలకి అందజేయమని చెప్పారండి. దానికిగా మేము ఇప్పుడు ఇవాళ చందుర్తి గ్రామంలో ఈ పాపకి దేవుడిచ్చిన పిల్లలకి చెక్కులు ఇవ్వడానికి పంపిణీకి వచ్చామండి. ఈ పాప 4వ తరగతి చదువుతుందండి. ఈ పాప ఈ డబ్బులతో బట్టలు, బుక్స్ ఇవన్నీ కొనుక్కుని ఇంకా మిగతా డబ్బులు దాచుకుంటుందని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని, చాలా థ్యాంక్స్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పమని చెప్పి మరీ చెప్పిందండి పాప. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి పవన్ కళ్యాణ్ గారు మేము సభ్యతలో నమోదు చేసినప్పుడు ఇలా చేసిందే కాకుండా ఇలాంటి ఆటల్లో పాల్గొని మాకు ఇంకా ముందుకెళ్లేందుకు మాకు అవకాశాలు కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు జై జనసేన జై జనసేన. జై జనసేన జై జనసేన. నా పేరు చెల్లూరు గోపి. గొల్లపురం కేఏ వాలంటీర్ కింద చేశాను. మన డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు దేవుడిచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తన జీతం నిమిత్తం 2,10,000 కూడా 42 మందికి పిఠాపురం నియోజకవర్గం దేవుడిచ్చిన పిల్లలందరికీ కూడా ఇస్తున్నారు. దాని నిమిత్తం క్రియాశీలక వాలంటీర్లైన మా అందరినీ కూడా ఎంచుకుని మాతో ఇప్పించడం జరుగుతుంది. నా పేరు మొరాల్సిట్ సునీల్ కుమార్. ఈరోజు మా ఆరాధ్య దైవం డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు తన సొంత జీతం డబ్బులతో వాళ్ళకి ప్రతి నెల 5,000 రూపాయలు వాళ్ళ చదువుల నిమిత్తం అందజేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి పనిచేయడం మేమందరం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ఇక్కడ శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలని పిఠాపురం ప్రజల కోరిక, మా అందరి కోరిక. ఈ అబ్బాయి ఉదయ్ ధనుష్ డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. రేపు పొద్దున్న ఇతని చదువుకి సహాయపడిన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ మంచి ఉద్యోగం కూడా ఇతనికి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పిల్లవాడికి అన్ని రకాలుగా జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. మనందరి ఆరాధ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో మరి ఎవరికి కష్టం వచ్చినా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే క్రియాశీలక వాలంటీర్స్ ఉన్నారో వారందరినీ ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోమని చెప్పినప్పుడు మరి ఇక్కడ మనం ఎవరైతే బొద్దా సూర్యచంద్రరావు గారు ఉన్నారో మరి గతంలో అనారోగ్యానికి పాలవి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. తర్వాత ఆయన కాలం చేయడం జరిగింది దురదృష్టవశాత్తు. కాకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడ రావటం, వారిని చెక్ ఇవ్వడంతో పాటు వారిని కూడా వాదార్చాలనేటువంటి విషయం మీద మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఏంటంటే ఎవరైతే క్రియాశీలకంగా జనసేన పార్టీలో పనిచేస్తూ ఉన్నారో వారితోనే చెక్కులు ఇప్పిస్తే గౌరవం ఉంటుంది, వారి యొక్క సమస్యలు కూడా అర్థమవుతాయని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం. కాకపోతే ఈరోజు మేము నాయకులుగా మేము రావడానికి కారణం ఈ రిలీఫ్ ఫండ్లో వారిని కూడా వాదార్చినట్టు ఉంటుంది అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని కూడా వెళ్ళవని ఆదేశాలు ఇవ్వడంతో మేము ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు వీరికి మా తల్లికి చెక్ అందివ్వడం జరుగుతుంది.